తాడేపల్లి వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యాలయం నుంచి ఆ పార్టీ లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ప్రతిపక్షాలు నోరెత్తకుండా దాన్ని డైవర్షన్ చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు అని ఆ డైవర్షన్ పాలిటిక్స్ అనే ఇది ఈ కార్టూన్ వేశాడు. నెక్స్ట్ తర్వాత ఆయన ఎన్నికల సందర్భంగా హామీలు ఇచ్చిండేటివి. నెలకు 3,000 నిరుద్యోగ భృతి, ఫ్రీ బస్సు, ప్రతి మహిళకు 18,000, రైతుకు ఏటా 20,000, తల్లికి వందనం 15,000. వీటిని ఆ 3,000 నిరుద్యోగ భృతి ఏ రూపంలో ఇవ్వబోతున్నారు అనేది ఒకటి వ్యంగ్యంగా, సూపర్ 6 5 ఉంటే సూపర్ 6లో ఒకటి తక్కువైందని వ్యంగ్యంగా ఒక కార్టూన్ గీయడం జరిగింది. ఇది ఇందులో ఏం తప్పు ఉందో అధికార తెలుగుదేశం పార్టీ చెప్పాలా, రవికిరణ్ పైన అక్రమంగా కేసులు పెట్టిన వాళ్ళు చెప్పాలా. తర్వాత ఇదే సందర్భంగానే తిరుమలలో తెలుగుదేశం పార్టీ కూటమి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రసాదంలో జర్రీ వచ్చింది. ఈవెన్ ఇట్ ఈస్ బై మిస్టేక్ అని అనుకుందాం, లేకపోతే నెగ్లిజెన్స్ అనుకుందాం. దాన్నే అంతకుముందే తిరుమలకు పూర్వ వైభవం తెస్తామని చెప్పిన సందర్భంలో ప్రసాదాలు బాగా లేవని ఆందోళన చేసిన గతంలో ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పుడు పరిస్థితి మెరుగైందని భక్తులు చెప్తున్నారు. తిరుపతి ఐఐటి సహకారంతో నాణ్యత పరీక్షలు అని చెప్పి ఇది అధికార పార్టీ అంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్టేట్మెంట్ను వేస్తూ ప్రసాదంలో విషపూరిత చర్యలతో తన పూర్వ వైభవాన్ని తెచ్చిన బాబు 2017లో ఒకటి జరిగింది. అది TV9లో చూపించిన ఇన్సిడెంట్ ఒకటి. 2024లో భోజనంలో జరిగి ఉన్న సందర్భం, ఆ 2 ఫోటోలను వేయడం జరిగింది. వాస్తవాలను వాస్తవంగానే తను క్యారికేచర్స్ ద్వారా తను పోస్టులు పెట్టాడు. ఇది ఏం తప్పో ప్రజలందరూ ఆలోచించి చెప్పాలా. ఇంకోటి, చంద్రమండలాన్ని దాటిన చంద్రబాబు దోపిడీ, ఇది అన్ని పేపర్లలో వచ్చింది. చంద్రయాన్ 3 అంటే చంద్రయాన్ 1, 2 అయిపోయింది. 3 కోసం ఇస్రో చేసిన ఖర్చు 615 కోట్లు. వరద బాధితులకు అగ్గిపెట్టె క్యాండిల్స్ కు 23 కోట్లు, పులిహోరకు 326 కోట్లు, వాటర్ ప్యాకెట్లకు 26 కోట్లు. ఇది అధికారిక లెక్కల ప్రకారమే, ప్రభుత్వం చెప్పిన లెక్కలే. అదే లెక్కలను ఉదాహరిస్తూ తను ఒక కార్టూన్ వేశాడు. చంద్రయాన్ బొమ్మ వేసి చంద్రబాబు గారిని అక్కడ వేశాడు. దీన్ని వేస్తే ప్రభుత్వ లెక్కలు తప్ప అతను సొంతంగా చెప్పి ఎగ్జాగరేట్ చేసి చెప్పినవి కాదు. ఇప్పటికి కూడా వాళ్ళు చేసిన పేపర్లు కానీ వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్లలో ఇది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇది ఒక నేరం అని చెప్పి అతని పైన ఒక తప్పుడు కేసు పెట్టారు. అదేవిధంగా ఇక బ్రాందీ షాపుల గురించి వ్యంగ్యంగా చెప్తూ గాంధీజీ వర్సెస్ బ్రాందీజీ అని. అప్పుడు గాంధీజీ గారు ఆడవారు అర్ధరాత్రి రోడ్డుపై నడిచినప్పుడే దేశానికి నిజమైన స్వాతంత్రం అని చెప్పి గాంధీ గారు చెప్తే, ఇతను 10% మద్యం దుకాణాలు మహిళలకే ఇస్తున్నామని డిక్లేర్ చేసిన తర్వాత ఆ పాలసీ డెసిషన్, దానికి వ్యంగ్యంగా గాంధీ అలా చెప్పారు. ఆడవారి అర్ధరాత్రి వైన్ షాప్ నడిపినప్పుడే తెలుగుదేశానికి స్వాతంత్రం అనేది చెప్పడం జరిగింది. ఇందులో వ్యంగ్యం ఉంది కానీ ఎక్కడైనా అశ్లీలత కానీ అసభ్యత ఉందా అనేది ఒకసారి ఆలోచించాలి. తర్వాత ఇప్పుడు ట్రాపికానా, అది ఫ్రూట్ జ్యూస్ పేరు, షార్ట్, ఇవన్నీ ఫ్రూట్ జ్యూస్, బాడీ స్ప్రే, ఫ్రూట్ జ్యూస్ పేర్లు మందుకు పెట్టినవారు. కాబట్టి ఏం విజన్ ఉంది చంద్రబాబు గారు మీకు? ఇంతవరకు ప్రధానంగా చలామణి అవుతున్నాయి ఈ జ్యూసులు కానీ బాడీ స్ప్రేలు కానీ ఆ పేర్లతో, షార్ట్ పేరుతో, ట్రాపికానా పేరుతో. వీటిని కూడా మందుకు పెట్టారు మీరు. మీకు ఎంత విజన్ ఉందని చెప్పి
పోస్టింగ్ పెట్టారు. ఇది వాళ్ళకి తప్పు. తర్వాత ఇంకొకటి, పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్యలో ఒకసారి ఏదో విజయవాడ దుర్గమ్మ ఆలయంలో అపచారం జరిగిందని బయట తయారు చేసిన లడ్డూలు ప్రసాదంగా ఇస్తున్నారని చెప్పి పెదకాకాని, మోపిదేవి, పెనుగంచిపోర్లు ఆలయాల నుంచి 37,000 లడ్డూలు తెచ్చినట్లు ఈవో వెల్లడి చేసినట్టు ఇదంతా పండితులు తప్పుపడుతున్నారని చెప్పి ఓ వార్త వచ్చింది. వస్తే అప్పుడు పవన్ కళ్యాణ్ గారు సనాతన అని చెప్పి దానికి మెట్లు కడగడం జరిగింది. ఇంకోటి, కవర్ మాత్రం దుర్గమ్మది, లడ్డు మాత్రం బయటది. కాబట్టి మీరు పవన్ కళ్యాణ్ గారు ఇంకో రౌండ్ కింద నుండి పైకి దుర్గగుడి మెట్లు కడగాల్సిన అవసరం వచ్చింది కాబట్టి ఆ పని చేయండి అని చెప్పి ఒక కార్టూన్ పెట్టాడు. ఇందులో ఎక్కడా తప్పు లేదు.